సన్ రైజర్స్ హైదరాబాద్ పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఆరెంజ్ జెర్సీలో తొలి మ్యాచ్ ఆడాడు. ఇది ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ జట్టు ఈ మ్యాచ్ను 2 భాగాలుగా విభజించి ఆడింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 58 బంతుల్లో మొత్తం 137 రన్స్ చేశాడు. తన పేలుడు బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కావ్య మాలన్కు పెద్ద రిలీఫ్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇదే పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో కంటిన్యూ చేస్తే ఇషాన్ కిషన్ మళ్ళీ తిరిగి ఇండియా టీంలోకి వచ్చే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ఇషాన్ కిషన్కు టీం ఏ, టీం బి రెండింటికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. దీన్ని ఇషాన్ కిషన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తం 137 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు టీం ఏ 260 పరుగుల భారీ స్కోరు చేసింది. 261 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీం బి 200 కంటే ఎక్కువ పరుగులు సాధించింది. కానీ మొత్తం టార్గెట్ ఛేదించలేకపోయింది. రెండు జట్ల డైనమైట్ బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. అతడు మొదటి టీం ఏ తరపున బ్యాటింగ్ చేసి 28 బంతుల్లో 64 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత టీం బి తరపున 30 బంతుల్లో 73 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్లోనూ ఇషాన్ కిషన్ ఓపెనర్గా ఆడాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి మొత్తం 58 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ మొదటి ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో సాటిలేని బ్యాటింగ్ ప్రదర్శనతో ఇషాన్ కిషన్ జట్టు యాజమాన్యం, ఫ్రాంచైజీ యాజమాని కావ్య మాలన్కు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ సేఫ్ అని చెప్పడమే కాదు, ప్లేయింగ్ 11లో తన చోటును ఖరారు చేసుకున్నాడు. తాను బరిలోకి దిగితే బాక్సాఫీస్ బద్దలైపోతుందని క్లారిటీ ఇచ్చాడు. కాగా ఇషాన్ కిషన్ ఫామ్లోకి వచ్చాడనడంలో సందేహం లేదు. అతడు బ్యాటింగ్ చేసే విధానం, 4లు, 6లు బాదడం చూస్తే ఆరెంజ్ ఆర్మీ ప్లేయింగ్ 11లో అతని స్థానం ఖచ్చితంగా ఉంది. ఇదే జరిగితే ఐపీఎల్ 2025లో తన బ్యాటింగ్ ప్రదర్శనతో ఇషాన్ కిషన్ మళ్ళీ టీమిండియాలోకి తిరిగి రావడం కన్ఫామ్ అని చెప్తున్నారు.